ఫ్రెండ్స్ ఇలా కోడికాల దావతి ప్లస్ ఈతకాళ్ళు ఏమిటో పిల్లగా పైసలు ఇయ్యవా అరటి పండుని ఇంగ్లీష్ లో ఏమంటారు ఆయన సన్నుని తెలుగులో ఏమంటారు దావత్ 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 దరిలో దండిగ ధనమున్నా కాటికి వెంట రాగలునా మేడలు మిద్దలు ఎన్నున్నా అతి ఫలిసాలని అనుకున్నా గమనించువాడు పైవాడు అందుకే పరులకు చెయ్యకు కీడు చెయ్యకు కీడు అందుకే పరులకు చెయ్యకు కీడు చెయ్యకు కీడు నీదని నాదని వాదనలా నీదని నాదని వాదనలా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వంట అయిపోయింది. ఇక మా బావ ఆగో చూసారుగా మొత్తం గెలుకుతా ఉన్నాడు. చూసేరు వీడియో లైక్ కొట్టుర్రి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టుర్రి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి సండే అంటే హ్యాపీ అన్నట్టు మన స్టైల్. సో ఫ్రెండ్స్ ఇవరిదాకా చలి పెట్టింది. ఇగో ఒకసారి గీ స్వెటర్ చూడుర్రి ఇందా ఎలకలు కొట్టింగ్ దిస్ మెటీరియల్. మరి ఒకటి కొత్తది అనుకుంటే మావురా అని చెప్పి అనుకుంటారు కావచ్చు. సో ఫ్రెండ్స్ అయితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా ఎట్లుంటుంది అంటే ఈ అచ్చ చలికాలం మంచి స్వెటర్ కొనుక్కోవాలి అనుకుంటాం. ఏందో బతుకు ఉన్న స్వెటర్ని కుట్టించుకోవడం తప్ప కొత్త స్వెటర్ కొనుక్కోవాలి అంత పొజిషన్ రాదు మనకు. అట్లుంటుంది. మరి నా ఒక్కొనికి అట్లుందా మీ అందరికి కూడా అట్లనే ఉందా ఉంటే కామెంట్ వేసుకోరు. సో ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే దట్స్ ఐఎమ్ ఇంటర్నేషనల్ స్టార్ కాకుండా ఇలా కోడికాల స్టార్ అయిన అన్నట్టు. ఎస్ ఐఎమ్ కోడికాల స్టార్. అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియోని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎన్నిసార్లు కోరుకుంటారని నోట్లా నా అంటారా. సో ఫ్రెండ్స్ ఇలా కోడికాల దావతి ప్లస్ ఈతకాళ్ళు టైటిల్ బాగుందా పరమ చెత్త ఉందా? అయ్యో ఈతకాళ్ళు కోడికాళ్ళు నీకెట్లా తెలుసురా? తెలుసా అన్ని తెలుస్తాయి నీకు? నీకు ఏబిసి లాచ్చా? ఒకసారి ఆడియన్స్ వింటారట. సూపర్ ఆడిందిగా అది పాడరాటది సూపర్ చెప్పింది కదా. ఇదే ఫస్ట్ సంవత్సరం మా చిట్టి వాడు మస్తు చెప్పిందిగా. చిన్న నీకు ఇది సండేలు మండేలు చెప్పురా. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Sunday, Saturday, Sunday. సరే ఓకే వెరీ గుడ్ సూపర్. 1 2 3 వచ్చేవన్నా చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 16 17 19 9 4 ఇంకా ఓకే వెరీ గుడ్ అంతవరకు వచ్చినాయి. ఓకే డైలీ ఇంటికాడ మమ్మీ కొన్ని నేర్పిస్తాయి కదా. ఇంకేం వచ్చినా నీకు? అవే వచ్చా? ఓకే మనమైతే ఇప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఆడ చిన్న బండి తీసుకొని చికెన్ సెంటర్ పోయి కోడికాలు తెచ్చి తాళాలు కొయ్యి ఈతకాలు తెచ్చి దావత్ అందరు చూసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేయర్రి. సబ్స్క్రైబ్ చేయర్రి. అది అది అట్లనే అంటున్నావా నువ్వు?
చలోపా ఇప్పుడు పోదాం. ఎటు పోదాం? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి చిన్న బండి తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని మళ్ళా కోడి కళ్ళు మళ్ళా ఇంకేది దావత్ 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 చూసేరు వీడియో చూసారు వీడియో లైక్ కొట్టుర్రి లైక్ కొట్టండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టుర్రి నాగరాజు చికెన్ సెంటర్ హోల్సేల్ అండ్ రిటైల్ మా వద్ద వివాహ శుభ కార్యక్రమంలో మనం ఇతర కార్యక్రమాలు పేపర్ రేట్ కంటే 40 రూపాయలు తక్కువ ఇద్దరికి బాగున్నాను. ఏమిటో పిల్లగా ఏమిట తెచ్చినావు? ఇక నాగరాజు ఓనరు వాళ్ళ తమ్ముడు చికెన్ కటింగ్ ఇస్ దేర్. ఆడే ఇగో మావాడే చిల్లరగా ఆడాడు. అంటే మా దోస్తు 10th నుంచి ఉండే, ఇప్పుడు ఏదో బతుకుదేరు గురించి చికెన్ సెంటర్ పెట్టుకుని ఎంతో కొంత నడిపించుకుంటాను మంచిగా. ఇక ఎవరన్నా బా ఎడినావు ఎడునావా చెప్పు, మన నాగరాజు గారి గురించి ఏమైనా చెప్పు. కానీ చికెన్ కావాలంటే ఏం పేరు? నాగరాజు తమ్ముని దగ్గర పేపర్ రేట్ కానీ 40 రూపాయలు 50 రూపాయలు 40 రూపాయలు తక్కువకి ఇస్తాడు మీకు. మన పేరు చెప్తే ఇంకో 10 రూపాయలు తక్కువ తీసుకోరా. మన పేరు చెప్పి వాళ్ళని వస్తే ఇంకో 10 రూపాయలు తక్కువకి ఇస్తాడు. రారే నేను కింద నెంబర్ పెడతా. అది మ్యాటరా పాగే మనకు లేట్ అవుతుంది దావత్కి. దానికైతే ఈత కళ్ళు ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. పోసి ఈత కళ్ళు అనే వారు గురుకుతారుగా. ఉంటది ఎటుపోదో చెప్పిన ఎటుపోయిండు ఉన్నాడా అన్న? చెట్టుపోయిండు అట్నా? మంచి కళ్ళు చెప్పినావుగా. మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుందా అంటే మంచిగా ఉండదా? అంత జంప్లింగా లేదు, మనకు మంచిదే పోతారు. మొత్తానికి అయితే కళ్ళు తెచ్చిండు. ఇక బావా తెచ్చిండా మనం చెప్పిన కళ్ళు గిడియుడు ఒకసారి. అన్న పేరు ఏం పేరు ఉండే? అన్న పేరు సీను. అన్న పేరు సీను. అన్న పేరు సీను. అన్న పేరు సీను. ఎన్నిసార్లు అంటావురా? అన్న పేరు సీను అంతే, ఇంకేముంది? మొత్తం పోతారు. ఇక కళ్ళు తీసుకొని పోయి ఆ గుట్టెనక పైసలు ఇవ్వవా? ఖాతాలు కూడా ఉంటాయా? అన్న ఖాతాలు ఉన్నాయి వేరే. బొంగకు పీసు పెట్టిండా? పైసలు ఎక్కడి రూపాయి బిల్లు అమ్మా అన్న పైసలు లేవంటే కుక్కర్ కొట్టినట్టు కొడతారు. మరి రేపు మళ్ళీ కళ్ళు పోయేది ఎప్పుడన్నా అన్న కాదు పైసలు ఇవ్వకపోతే కట్టేస్తాడట నిన్ను అన్న. చూసిరా అవన్నీ అన్నయ్య ఈదురు. మొత్తానికైతే లొకేషన్ ఇంటర్నేషనల్ ఆఫ్ లస్సీన్ ఇన్ ద మామిడి తోట. ఐఎమ్ లొకేషన్ ఈజ్ కోడికాల దావతి. టుడే ఆల్మోస్ట్ అమాసా టూ డేంజరస్ అండ్ ఆల్మోస్ట్ డేంజరస్. ఎస్ మెటీరియల్ ఆఫ్ అమాసా గిమాసా తిప్పు కొట్టింగ్ ఈజ్ మాస్టర్ ఈజ్ పుణ్యదాసం మంత్రాలు గింత్రాలు మొత్తం డ్యామేజ్ ఈజ్ దేర్. అమ్మ వేస్తాడు ఇవ్వలేమన్నా కానీ మనకు ఉన్నాడు వెనుక. ఒక్క తాయి ఇచ్చిందంటే నాశనం అయిపోతారు అవతల వాళ్ళు. ఇస్ దేర్ పెద్ద పంతులు. మొత్తానికైతే కట్టెలు బిట్టలు అని యువరాస్తాడు. రాంచి ఫస్ట్ ఏం చేసుడు కాళ్ళని కాల్చుడు. అంటే మన కాళ్ళని కాల్చుడు కాదు, కోడి కాళ్ళని కాల్చాలి. కోడి కాళ్ళని కాల్చిన తర్వాత దాన్ని కట్ చేసేసుకొని అంతలో రైస్ ఎక్కిచ్చేస్తే వాస్తవానికి మధ్యలో కొద్ది మంది గెస్ట్లు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అందులో చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఇంటర్నేషనల్ ఉంటారు అన్నట్టు. మరి అసలు రారో తెలియదు, కానీ ఐ థింక్ మా మామ్ ఈజ్ చీఫ్ గెస్ట్ అండ్ శేఖర్ బాబు ఈజ్ చీఫ్ మెంటాలిటీ బెస్ట్. ఓకే రైట్, దిస్ మెటీరియల్ ఈజ్ స్టార్ట్ దేర్. అవను కొద్దిగా మంచిగా మాట్లాడారా, నీకు దండం పెడితే వీడియో తగ్గితే అన్న అంటారా. ఏమైంది తిరుగుతారా పుల్లలు? మొత్తానికైతే అంట పెడతాడు కింద మీద వాడి జోరు అంటుందిగా. పెద్ద మంచి మంచిగా వెళ్తుందా? సూపర్ సూపర్ సూపర్.
ఎట్లా కాలుతుంది మరి ఇంకెట్లా కాలమంటూ మండుతుంది అమ్మని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కోడికాల టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది, కానీ కష్టం మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అబ్బా కొద్దిగా బాగా అలవాటు కాబట్టి కోడికాళ్ళు, పందికాళ్ళు, కుక్క కాళ్ళు కాల్చుకుని తింటాడు అప్పుడప్పుడు. బా సపడేవు అంతేనా? ఎడుగుడికి ఇంత కథ పిచ్చినానేగా. అబ్బో ఇవన్నీ ఇవరి దాకా కాల్చిన కోడికాళ్ళు, వీటిని కోతుడు నెక్స్ట్. ఓహో ఓహో నీళ్ళు పడతానవా? మరి నీళ్ళు పోతానేమో నేను అనుకున్నా. ఏం చేస్తానా? బియ్యం కాడుతానవా? ఇక ఫ్రెండ్స్ మా బావ సంగతి ఇట్లుంటది. దావత్ అంటే వాళ్ళు ముందు రైస్ పెట్టరే రైస్ పెట్టరే ఒక్కొక్కరిని వేసేస్తా. మరి ఎందుకే రైసు బోల్పాల ప్యాకెట్ తెచ్చుకున్నావు అంటే అద్దురా, అరే పెద్దోన్ని చెప్పు తినుర్రా, గ్యాస్ ఫామ్ అవుతుందిరా బోల్పాల. అంతేరా? బోల్పాల తినద్దు, గ్యాస్ ఫామ్ అవుతుంది అంటావు. చెప్పుగా ఆడియన్స్ కి ఎందుకు వద్దంటావు? బోల్పాలు దావత్ అన్నప్పుడు బోల్పాలు తిన్నాం అనుకో, పొద్దున గ్యాస్ ఫామ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. డబుల్ అని బాత్రూమ్ గోడలు అని వాళ్ళిపోతాయి. ఇక కళ్ళు కూడా సూపర్ ఉంది. అంతగానో దానం చేసి 2 సార్లు సబ్బు రాకిన అయినా జిడిగిని చెప్పేసి ఇంటికెళ్ళి చూడదు స్నానం చేయనట్టుంది. ఏంది మొత్తం బుంగకేవన్నావు? ఇక పని చేసు లేదా? అట్టే 4-5 కాలు కాల్చినావు, వచ్చి కూర్చున్నావు, చంపుతావు. కుండ అబ్బో కుండనే ముంగట పెట్టుకున్నావుగా, ఆ కుండలు నింపుదామని చూస్తున్నావు. ఎట్లా మాకు ఉంచుకోదియా పని ఉంటుంది. కాల్చిన కోడికాళ్ళు, కోసిన కోడికాళ్ళు, కొత్తున్న మనిషి మా శేఖర్ బాబా, లస్సీ ఫలంతర్ లస్సీ తాటికల్ల బుంగ తండాడుతాను కదా కోడలు పెట్టుకుంటానికి. ఏమైందో పొందుతులేదా కింద? చేతులు మంచి కడుక్కున్నావా? మరి అమ్మ గోసపడవాడా కడుగుడే కానీ వాటిని. ఓయ్ పోసి చెప్పు కోసి కళ్ళావా? ఇక్కడ గిలాస్ ఉంది, ఓల్ది నీదేనా? ఏమో ఒక గిలాసుకి కిర్రు అంటుంది, అట్లుంది ఏకదమ్ ఉంది కళ్ళు. ఏడా ఏడా ఇక్కడ అలిగేసినావుగా గట్ల. మరి అయ్యో బోర్లు ఇచ్చినావుగా ఎందుకో? చికెన్లకు కావన్నా? ఎన్న షాట్ అన్నట్టు అయిందా బతుకు? అయిందా రైసు? అయితే ఆల్మోస్ట్ అయినట్టేనా? కథ పొందలో అసలుది కాలేగా. ఏంది అసలుది? చికెన్. దాని చికెన్ అంటారా? కోడికాలని మధ్యలో చికెన్ కూడా అంటారా? అంతేనా? ఎందుకో అలా పోతావు ఏంది? ఎందుక అంటారా? అంది ముందర పెట్టుకొని అంటాడు. ముక్కల పలక. ఇప్పుడు కోడికాళ్ళ తయారీ కర్రీ ఎలా రిసీవ్ చేసుకోవాలో చెప్పు బావా. చెప్పు. ఇంత చాట నూనె, ఇంత పుచ్చికే. నెక్స్ట్ పచ్చిమిర్చి. అరే అయ్యో ఇంకా పచ్చిమిర్చి మీదనే ఉన్నావు. ఉల్లిగడ్డ. అదే ఏడుంది? అయ్యో నేను పేస్ట్ అందుకో. నెక్స్ట్ చేసుకోడే ఖచ్చితంగా. మన ఆడియన్స్ కి కుండ చికెన్ ఎట్లా అండు నీ స్టైల్ చూపిద్దాం. ఇక నవీన్ మనోడే, మనకు అన్ని రకాలుగా హెల్ప్ చేసే మనిషి. చేసిండు కూడా. మాడుతుందిలే, చేస్తూ అదిరిపోవాలి, లేకపోతే నువ్వు ముదిరిపోతావు చెప్తానా. అవుతుంది ఏనా? ఇప్పుడు దిన్ని రెడీ ఇంకోనాయా? అంతే. 5 స్టార్ ఆటో రాజు. 5 స్టార్ ప్లస్ ఆటో. నీ కథ పొందలు అంత మంచిగా ఉంది కదా అసలు. మన ఏం ఛానల్? దమ్కి స్టార్.
5 స్టార్ లేని నీ బతుకులేదు లేదు నువ్వు లేని మా బతుకులేదు అందుకే మరి ఎన్ని దమ్కి స్టార్లు పెట్టుకున్నా ఎన్ని ధమాకా స్టార్లు పెట్టుకున్నా 5 స్టార్ లేని ఇలా కుక్క బతికే కాబట్టి 5 స్టార్ ఇస్ గాడ్ 5 స్టార్ ఇస్ దేవుడు అంతే 5 స్టార్ దయ వల్ల చిన్న చిన్నగా అట్లా కట్టెలు పెట్టమంటావా సో కొంచెం నీళ్ళు వస్తున్నాం బాగా నీళ్ళు కాదు కానీ లైట్ బాగా అధికారప్పుడు చాలా ఘోరంగా వేసిన గంటకాలం చేసిన వాసన వస్తుంది ఆడి బాగా ఉంచి ఇంకా గ్లాసు మీద ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆ వంట అయిపోయింది ఇక మా బావ ఆగో చూసిరుగా మొత్తం గెలుకుతా ఉన్నాడు మొత్తం ఇక వేసుకుని తినడే ఇక ఈతకాయలు తాగినాం సూపర్ ఉంది మంచిగా ఉంది ఇంకా ఒకటే తిని చక్కగా ఇంటికి పోతాం ఇక చూద్దాం మరి ఏమేమి టాలెంట్ అంటే పాటలు పాడతా అని చెప్పి అంటాడు నేను కూడా కోరస్ ఇస్తా మళ్ళీ ఎగిరినట్టు యాక్షన్ చేస్తా ఎందుకంటే ఆయనకు సపోర్ట్ ఇచ్చినట్టు ఇప్పుడు ఎవరికైనా మన సపోర్ట్ ఇచ్చినట్టు చేసినాం అనుకో వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారు అన్నట్టు అట్లా కూడా మెల్ల నేను ఎంకరేజ్ చేసినట్టు కోరస్ ఇస్తా చూద్దాం ఇలా ఎంత టాలెంట్ ఉందో బయట పెడదామా పాటలు పాటలు ఎప్పుడు పాట అందుకో చూద్దాం అందమైన వెన్నెలలోన ఆపు బాటలు మందువలే అచ్చ తెలుగు పచ్చడనాకి అదరగొడతాయి వేళ పొద్దుముండ గ్లాసు నిండా మత్తు బల్లకి తగల ఊగాల రోజంతా ఈ వేళ నొరుగు తెరగని గోదారై బీరు గలగల పొంగల మారు సాపు కాతలకే ఆస్తులన్నీ మింగాల కొత్తిటాటోడి జిల్లా వైపు వాతలు పెట్టాలా రోడ్డు మీద పోలీసే నోట్ల పైపే పెట్టాలా సంటి పాపనై రోడ్డు పోయలై సంటి పాపనై రోడ్డు పోయలై బుర్దలను బుర్దలాగా నేను బొర్లనా పగల పొగల రోజంతా ఇదేలా తాగి ఊగి తాగుతా ఇప్పుడు పాట అన్నప్పుడు మ్యూజిక్ ఉండాలి నేను కొడతా ఊపత్తలేదు ఊపత్తలేదు మంచి పాడవాడు నీకు పైన పడగల మరి పాడితే ఏడుతావురా ఏడితే ఏముంది హ్యాంగ్ ఉంది తుడుచుకుంటా లేకపోతే బస్ పేరుకలు ఉన్నాయి పొంత పేరుకలు మనది కాదు ఎంత ఏది రాదు మరణము మరువదు ఓ జీవా వినురా మరణము మరువదు ఓ జీవా వినురా ఇది రా మట్టి బొమ్మ నీటి బుడగలమ్మ అది రా మేలుకొనుమా దరిలో దండిగ ధనమున్నా కాటికి వెంట రాగలునా మేడలు మిద్దలు ఎన్నున్నా అతి బలిసాలని అనుకున్నా గమనించువాడు పైవాడు అందుకే పరులకు చెయ్యకు కీడు అందుకే పరులకు చెయ్యకు కీడు నీదని నాదని వాదనలా నీదని నాదని వాదనలా అతి చెడు బ్రతుకుడు బలమేలా 10 మందిలో తిరగల పరమాత్మని నమ్మాల 10 మందిలో తిరగాల పరమాత్మని నమ్మాల నానని నీనని నానని నీని నందరనో నన్ననే నానననా నాననే నందరనా నూనె
జమ్ చిక్కు జమ్ జుమ్ చిక్కి జుమ్ జమ్ జమ్ నది అరగాలంటొర్రాలే జమ్ బిక్కి జుమ్ బిక్కి జుమ్ బెర్రాలే తాటికి జమ్ బల్ల జమ్మరి మీచా ఇక గిట్టుంటే మా బావతోని అంటే వాస్తవానికి మీ అందరికి తెలిసిందేనా అంటే ఈ రకంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా కానీ ఆ రాగం మాత్రం వస్తుంది మస్తు అనిపించింది సూపర్ బా నమస్తే మస్తు ఆడినావు హలో మన ఆడియన్స్ కూడా మరి నచ్చిందో లేదో పాట మంచిగా ఉంటే కొంచెం లైక్ అలాగే పాట గురించి చిన్న కామెంట్ ఎట్లా మా బామ్మది ఛానల్ సబ్స్క్రైబ్ అది చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే చిన్న ప్రయత్నం అట్లా ఎందుకంటే రాగం ఎట్లుందో అని మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఉద్దేశంలో ఇక మన బావుడు వాడిండు అంటే మీకు ఇలా మంచి పాట అలాగే ఎంటర్టైన్మెంట్ వచ్చిందని మేమైతే ఉద్దేశిస్తున్నాం అనుకుంటున్నాం. బొచ్చుడు పాటలు ఉన్నాయి నేను రాసింది అయితే కాదు అంటే ఉన్నదాన్నే నువ్వు ఎవరైనా టాలెంట్ ఉపయోగించుకోవాలంటే సొంతంగా చాలా తక్కువ మంది సొంతంగా ఉపయోగించేది తక్కువ ఉంటది. సింగర్ ఉంటాడు సింగర్ రాస్తారా వేరే వాళ్ళు రాస్తారు సింగర్ అంటే ఆ రకంగా టాలెంట్ ని మనం ఉపయోగించుకోవాలంటే మా బాగా ఉపయోగించుకున్నాడు. మీ అందరికి నచ్చితే కామెంట్ చేయరి లేకపోతే అంతా సహాను మా కామెంట్ చేయరి. ఇంకోటి ఉంటాడు చూడరా మామ బారు కెళ్ళే దరే చూడు బారు చూడు మీరు చూడురా మామ బారు కెళ్ళే దరే చూడు మా జైతల్ తెలంగాణ వైన్ చూసేటరు ముందట మామ తాగోబోతల జోరే చూడు తాగోబోతల జోరే చూడు నల్ల బాతల జొరే చూడు తాగోబోతల జొరే చూడు తాగోబోతల జొరే చూడు ఎందుకంటే కుదరదు నేర్చుకోవాలి. మీరు నవ్వాలి మేము కూడా నవ్వుతూ ఉండాలి అందరం ఆనందంగా ఉండాలి హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంలో మేము చేసినాం. మీరందరూ నవ్వీరు హ్యాపీగా ఉన్నారన్న ఉద్దేశంలో మేమైతే అనుకుంటున్నాం. సో మన వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి తప్పకుండా కామెంట్ అయితే ఇంపార్టెంట్. మీరు ఎంత కామెంట్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్ అన్నట్టు. అందరికీ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు ఈ మంచి పాట పాడింది కాబట్టి మీరు మన కామెంట్ పెడితే కామెంట్లు వచ్చినాయి అనుకో ఇంకా మంచిగా పాడాలన్న ఉద్దేశం ఈయన కలుగుతుంది. ఇంకేమైనా రాసుకొని పాట పాడాలనే ఉద్దేశం కలుగుతుంది. కాబట్టి మీరు కామెంట్ చేస్తేనే మాకు ఎంకరేజ్మెంట్. మీ కామెంట్ మా ఆశీర్వాదం అనుకుంటాం. సో మీ లైక్ మీ కామెంట్ మీ సబ్స్క్రైబ్ మాకు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టాటా బాయ్ బాయ్.